ఇది స్పూన్స్ కట్లరీస్ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏదైనా బౌల్ ఇచ్చి పెట్టాలి మీకు. ఇట్లా వెల్లికలు పెట్టకూడదు, కంపల్సరీ బౌల్ ఇచ్చి పెట్టుకోవాలి. చిన్న చిన్న గిన్నెలు ఏమంటే ఇక్కడ పెట్టుకోండి. హైట్ పాయింట్ టచ్ కావాలనుకుంటే ఇక్కడ హైట్ తక్కువనే పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఇక్కడ ప్లేట్స్ అండి, టిఫిన్ ప్లేట్స్ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇటు చివర కర్రీ కప్స్, చిన్న చిన్న కర్రీ కప్స్, స్వీట్ కప్స్ ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. మీకు పైన పెట్టగా స్పూన్స్ ఇంకా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అంటే ఇదైతే మీకు అడ్జస్ట్ అవుతుంది, ఇలా అంటే మీకు బెండ్ అయిపోతుంది. టిఫిన్ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇంకా సన్న మూతలు ఏమంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. లేకపోతే ఇది అడ్జస్టబుల్, ఓన్లీ డార్క్ కలర్ అడ్జస్టబుల్ అండి. ఈ మొత్తం ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఒకసారి నార్మల్గా చెక్ చేసుకోవాలండి. కింద ఏమైనా తగులుతున్నాను. ఇప్పుడు మీకు స్పూన్స్ ఏమైనా పెట్టారు కింద టచ్ చెప్తా ఉంటుంది, అలా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇది అడ్జస్టబుల్ అండి. రెండు కలిపి ఇలా పుష్ చేస్తే కిందకి దిగుద్ది. ఈ రెండు అండి ఇలా. మళ్ళీ పైకి లేకపోతే ఇంక పట్టుకునే పని లేదు, డైరెక్ట్ ఓన్లీ డ్రై పట్టుకొని పైకి లేపుకోండి. ఓకేనా. అది అడ్జస్టబుల్. తర్వాత ఇక్కడ పెద్ద ఐటమ్స్ అండి, పెద్ద కడాయిలు, రైస్ కుక్కర్ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి మీరు. ఏది పెట్టినా ఉల్టా బోర్లు ఇచ్చి ఉండాలండి. ఇక్కడ పెద్ద ప్లేట్స్ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా ఫ్యాన్ ఒకసారి రొటేట్ చేసుకొని లోపలికి డబ్బులు చేసుకోవచ్చు అండి మీరు. ఓకేనా. అవునండి, కొంచెం ముందుకు లాక్కొని వెనక అనుకోవటం ముందుకు అనుకోవటం లోపలికి. ఓకేనా. తర్వాత దీంట్లో మెయిన్గా యూజ్ చేసేది ట్యాబ్లెట్, సాల్ట్, షైనింగ్ లిక్విడ్ అండి. ఇప్పుడు కవర్ ఇచ్చాను కదండి, బ్లాక్ కవర్. ఇదండి ట్యాబ్లెట్. మీకు ఇక్కడ పెట్టుకోవాలి ఒక ట్యాబ్లెట్, ఒక వాష్ కండి. మీకు ఇది పుష్ చేస్తే ఓపెన్ అయితే, ఇట్లా అంటే లాక్ అవుతుంది. ఓకేనా. ఇది షైనింగ్ లిక్విడ్ అండి. దీన్ని ఎండా ఫిల్ చేసుకుంటే 100 ml పట్టింది. 100 ml 20 వాషెస్కి వచ్చిందండి దీన్ని. ఇదే సింబల్ మీకు డిస్ప్లేలో కనబడుతుంది మీకు అయిపోయినాక. తర్వాత అది ఓపెన్ చేసి వేసుకోండి. తర్వాత ఇక్కడ సాల్ట్ ఫిల్లింగ్ అండి. ఇవన్నీ ఇదే సింబల్ మీకు డిస్ప్లేలో కనపడుతుంది. ఇది నెలకోసారి 2 నెలలకోసారి ఫిల్ చేసుకోవాలండి మీరు. ఇది ఒకసారి ఫిల్ చేస్తే 1 kg దగ్గర 50 వాషెస్ దాకా వచ్చిందండి. మళ్ళీ మీకు ఇండికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అండి. అది దీంట్లో 1 kg పట్టింది మీకు. ఆపోజిట్ ఉంది కదా, ఇది ఇలా తిప్పితే ఓపెన్ అవుతుందండి. ఇది డస్ట్ కలెక్ట్. మీకు ఒక 20-30 వాషెస్కి ఒకసారి తీసి ట్యాప్ దగ్గర క్లీన్ చేసుకుని మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టుకోవాలండి మీకు. ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. ఓకేనా. ఇలా అయితే వచ్చిందండి. ఇది పైది లాగండి, మళ్ళీ పెట్టేస్తాను అంతే. ఓకేనా. సేమ్ మీకు వెడల్పు తక్కువ ఉన్నది బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఫ్రంట్ సైడ్ రావాలి. ఇదిగోండి ఇలా పెట్టేసి మళ్ళీ సేమ్ ఆరమాక్స్ ఆపోజిట్ పెడితే లాక్ అయిపోతుంది మీకు. కనిపిస్తుందా. ఇదిగోండి ఆరమాక్స్ ఇట్లా ఆపోజిట్ ఉంది కదా, ఇలా తిప్పితే ఓపెన్. మళ్ళీ సేమ్ ఇక్కడ కూర్చోబెట్టి సేమ్ ఆపోజిట్ పెట్టుకుంటే లాక్. దానికి ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి, ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ మీకు. ఫస్ట్ ఈకో ఏంటంటే పవర్ సేవింగ్ మోడ్ అండి. దీంట్లో ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ వాటర్ తక్కువ తీసుకుంటుంది, పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది. మీకు స్లోగా నానబెట్టి కడిగిద్దండి దీంట్లో మీకు. ఎంత టైం పడుతుంది ఇది? 4 hours 40 minutes. ఇది ఆటో డైలీ చేసుకునే ప్రోగ్రామ్, అన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వాడుకునే ప్రోగ్రామ్ ఇదేనండి మీకు. రెగ్యులర్గా వాడుకునేదా? ఇది ఇంటెన్సివ్ కడాయి, బాగా జిడ్డు ఎక్కువ పోతారు. నాన్ వెజ్ బిర్యానీ ఆయిల్ గ్రీజీగా ఉన్న ఐటమ్స్ ఏమంటే దీంట్లో పెట్టి చేసుకోవచ్చు అండి. ఇది నార్మల్ అండి మీకు. ఇది ఆల్రెడీ వాష్ అండ్ గిన్నె కబోర్డ్లో పెట్టుకొని రేర్గా ఎప్పుడైనా మంత్లీ వన్స్ లేదా ఫెస్టివల్ టైంలో మళ్ళీ సెకండ్ టైం తీసి క్లీన్ చేసుకుంటారు కదా, సింపుల్గా తక్కువ డస్ట్ ఉన్న ఐటమ్స్ ఏమంటే దీంట్లో పెట్టి చేసుకోవచ్చు అండి. ఇది ఫ్రీ రేంజ్, ఓన్లీ సోకింగ్. నానబెట్టుకోవాలంటే దీంట్లో పెట్టి నానబెట్టుకోవచ్చు అండి. ఇది ఫేవరెట్. మీకు ఫేవరెట్ వచ్చి ఇక్కడ 44 minutes వచ్చింది, కానీ ఈ ప్రోగ్రామ్ 30 minutesలో అయిపోద్ది మీకు. చిన్న చిన్న ఐటమ్, స్నాక్ ఐటమ్, టీ గ్లాసెస్, స్వీట్ కప్స్, స్నాక్స్ ప్లేట్స్ అవన్నీ దీంట్లో వేసుకోవచ్చు ఫాస్ట్గా. అవి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా యూజ్ చేసుకునే ఏదైనా ఇప్పుడు మార్నింగ్ వేసాను అయిపోయింది, యూజ్ చేశాను. అవి ఈవినింగ్ వేసాను అనుకుంటా, కొంచెం డ్రై అయిపోతాయి కదా. అవును, మీరు దీంట్లో పెట్టేసి ఫ్రీ రేంజ్ పెట్టేసి స్టార్ట్ కొట్టి వదిలేయండి, అదే నాని ఉంటుంది మీకు లోపల. తర్వాత మీరు మళ్ళీ ఈవినింగ్ కొన్ని యాడ్ చేసుకొని ఆటోని ఏదైనా పెట్టుకొని స్టార్ట్ కొట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడు యూజ్ చేసేది ఆటో? అవునండి, ఆటో కానీ ఈకో కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇది స్టార్టింగ్ అండి. ప్రోగ్రామ్ 2 hours 3 hours డిలే చేసుకోవచ్చు. H05 5 hours పెట్టి స్టార్ట్ కొట్టామంటే ఈ ప్రోగ్రామ్ 5 hours తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. ఇది 24 hours ఎంత టైం అయినా పెట్టుకోవచ్చు, ఏ ప్రోగ్రామ్కైనా పెట్టుకోవచ్చు అండి.
తర్వాత వచ్చేసరికి రిమోట్ మోడ్ మీకు ఈ క్యూఆర్ ఉంది కదా, ఈ స్కాన్ చేసి హోమ్ కనెక్ట్ యాప్ అని డౌన్లోడ్ అవుతుందండి. మేము ఎల్ఈడి పాస్వర్డ్ అవన్నీ అడిగిద్ది, అవన్నీ ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తం ఫోన్లో వస్తే ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు అండి మీరు. తర్వాత వచ్చేసరికి ఇంటెన్సివ్ జోన్ మీకు. ఇంటెన్సివ్ జోన్ ఏంటంటే ఈ 4 ప్రోగ్రాంలో హీట్ వాటర్ వస్తాయి. ఈ హీట్ వాటర్ని కొంచెం ఎక్కువ స్ప్రింకిల్ ఎక్కువ ఫోర్స్గా పంపించాలనుకుంటే ఎక్స్ట్రా ఇంటెన్సివ్ జోన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఏ టైంలో వాడచ్చు అది? మీ 4 ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీరు వాడుకోవచ్చు అండి. అంటే కొంచెం నాన్ వెజ్, కొంచెం బ్యాక్టీరియా టైప్ ఉంటే మీకు అట్లాంటి వాటికి ఇది ఫ్రీ ట్రీట్మెంట్. ఇది కూడా సేమ్ అండి మీకు. ఇదేమో వాటర్ స్ప్రింకిల్ చేసేది, ఇదేమో స్టీమ్ వచ్చింది మీకు, అడిషనల్గా ఎక్స్ట్రా స్టీమ్ వచ్చింది మీకు. ఇది ఆఫ్ లోడ్ అండి మీకు. ఆఫ్ లోడ్ అంటే ఓన్లీ కింద ట్రై వాష్ అవుతుంది, తక్కువ గిన్నెలు ఉంటే కింద ట్రై కూడా చేసుకోవచ్చు మీరు సపరేట్. ఈ 2 అవ్వవు మీకు ఇంకా. ఓకే, తర్వాత వచ్చేసరికి స్పీడ్ పర్ఫెక్ట్ మీకు. ఇది టైమ్లెస్ అండి. ఇప్పుడు 4 hours 40 minutes ఉంది ఈకో, ఇది నొక్కితే 1 hourలోనే అయిపోద్ది మీకు, ఫాస్ట్గా అయిపోద్ది మీకు. గిన్నెలో షింకులో నాను ఈజీగానే వాష్ అవుద్ది, ఎక్కువ టైం అవసరం లేదు అనుకుంటే ఇలా టైం లెస్ చేసుకోవచ్చు అని మీరు. ఎక్కువ సెలెక్ట్ చేసి స్పీడ్ పర్ఫెక్ట్ నొక్కితే 1 hour వచ్చింది, స్టార్ట్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత ఇచ్చోండి మీకు సాల్ట్ సింబల్, ఇది షైనింగ్ లిక్విడ్ సింబల్ అండి మీకు. ఈ 2 లోపల ఫిల్ చేస్తే ఈ సింబల్స్ పోతాయి, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వస్తాయి మీకు సింబల్స్. సింబల్ వచ్చిందంటే ఫిల్ చేయాలి. ఫిల్ చేయమని. ఓకేనా, అంతే అండి మాట.